హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానస వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చెప్పచ్చు. ఈరోజు వీడియో ఏమంటే మునేశ్వరం దేవర చేస్తారు. ముందేవర అంటాం మా సైడ్ అయితే. అంటే చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలు ఇవ్వడం అన్నమాట. పురుషోత్తమ అన్న కొడుక్కి పుట్టుకు వెంట్రుకలు ఇచ్చేది. అందుకోసం అయితే అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము మేము. మాతో పాటు మా అక్కోళ్ళు మా చెల్లెళ్ళు అంతా రాలేదు, ఈడే ఉండారన్నమాట. నేను కూర్చొని అయితే వీడియో తీసుకుంటా ఉన్నాను. ఒక్కొక్క సైడ్ ఉండొచ్చు ఈ ఆచారము, ఒక్కొక్క సైడ్ లేకపోవచ్చు. ఇప్పుడు మా కమ్యూనిటీలో కూడా కొందరు ఇండ్లల్లో ఉంది, కొన్ని ఇండ్లలో అయితే లేదు. ముందేవర అంటాము. మునేశ్వర స్వామికి అయితే పుట్టు వెంట్రుకలు ఇచ్చేదన్నమాట. అది ఎలా ఏంటి అని అయితే చూసేద్దాం రండి. వాళ్ళ అమ్మనే చూస్తా ఉన్నాడు. వాడు కూర్చుంటే ఏడుస్తాడు. కూర్చొని వాళ్ళు అనిపిస్తాడు ఒకటి అదే పట్టుకో నన్ను పట్టుకో. పద్మ అత్తేమో వెండి కడాయాలు తెచ్చింది, నన్ను పట్టుకోమనేసి అయితే పెట్టింది. ఆ లోపైతే ఇక్కడ చాలా గంభీరంగా మునేశ్వర స్వామిని అయితే ఇట్లా పూజిస్తారండి. అక్కడే బంకమట్టితో అయితే ఇలా తయారు చేస్తారు మునేశ్వర స్వామిని. మేము చిన్నప్పటి నుంచి మా గోత్రానికి సంబంధించిన వాళ్ళకందరికీ అయితే ఇక్కడే చేస్తారు మునేశ్వర స్వామి దేవర. మాకు కూడా ఇక్కడే చేశారు. కొంతమంది తెలిసిన పెద్దవాళ్ళు అయితే ఇలా స్వామివారిని తయారు చేస్తారన్నమాట. చాలా గంభీరంగా ఉంటుంది, ఇంకా పెద్దగా కూడా తయారు చేస్తారు. ఇప్పుడు మా గోత్రానికి సంబంధించిన వాళ్ళు, అంటే అమ్మ వాళ్ళ గోత్రానికి సంబంధించిన వాళ్ళు, మునేశ్వర స్వామి దేవర ఉన్న వాళ్ళు అందరూ వచ్చే వాళ్ళందరూ అయితే ఇలా పూజకైతే తీసుకొని వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరూ అయితే ఇలా పూజ చేస్తారు. మొదటగా స్వామివారికి నైవేద్యంగా దీపన్నం పెట్టి, అలాగే కొన్ని పూజా సామాగ్రిలు పెట్టి పూజ అయితే మొదటగా ఎవరికైతే ముందేవర ఉంటుందో ఆ ఫ్యామిలీ మొత్తం అయితే ఇలా చేసేస్తుంది అన్నమాట. మా చిన్నవ్వ వాళ్ళ ఫ్యామిలీ. పురుషోత్తమన్న కొడుకు అయితే ముందేవర ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా పూజ చేసుకోవచ్చు. లేని వాళ్ళైతే చేయరండి. నేనైతే చేయలేదు, ఎందుకంటే మాకు ఇక్కడ లేదు కాబట్టి. వంట కూడా ఇక్కడే అన్నమాట. ఏం వంట అంటే వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్. ఇక్కడ తీపన్నం నైవేద్యంగా పెట్టి కొన్ని పూజా సామాగ్రిలు స్వామివారికి సమర్పించిన తర్వాత నల్ల మేకపోతుని అలాగే నల్ల కోడిని అయితే బలిస్తారండి అక్కడ. ఈ పూజా సామాగ్రి అంతా కూడా పొద్దున్న గంపలో పెట్టయితే భార్యాభర్తలు ఇద్దరు తీసుకొని వస్తారు. అంటే ఎవరు ముందేవర చేస్తారో వాళ్ళైతే, అంటే మా పెద్దక్క కూతురు రమ్య తన బిడ్డకే అన్నమాట ముందేవర. వాళ్ళు పొద్దున్న తీసుకొచ్చింటారు. నేను ఆ టైంకి అయితే వెళ్ళలేదు కాబట్టి నేను వీడియో తీసుకోలేదు. మా కమ్యూనిటీలోనే కొంతమందికి అయితే మునేశ్వర స్వామి దేవర లేదు. మీ సైడ్ ఇలా చేసుకుంటారా? చేసుకుంటే కామెంట్ చేయండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం అన్నమాట. మా ప్రాంతం ఆచారం అయితే ఇది. కొంతమంది వెంకటేశ్వర స్వామికి పుట్టు వెంట్రుకలు సమర్పిస్తారు, కొంతమంది అయితే ఇలా మునేశ్వర స్వామికి పుట్టు వెంట్రుకలు సమర్పిస్తారు. నాకు రెండు వైపులా చాలా దగ్గర రిలేషను. మా పెద్దక్క కూతురు రమ్య, మా చిన్నాన్న కొడుకు పురుషోత్తమన్న, వాళ్ళిద్దరి కొడుక్కే అన్నమాట ఇప్పుడు ముందేవర. ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి మా పెదమామయ్య షణ్ముగం మామ. ఎందరున్నా కొందరు ప్రత్యేకంగా ఉంటారు మన మనసులో. అలాంటి వ్యక్తుల్లో మా షణ్ముగ మామ కూడా ఒకరు. ఎలా అంటే మా షణ్ముగ మామ వాళ్ళైతే బెంగళూరులో ఉంటారు. మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా షణ్ముగ మామ వచ్చి వెళ్ళాడు అంటే మా దగ్గరకు 10-20 డబ్బులు ఇచ్చేసే పోతాడు. 25 సంవత్సరాలకు ముందు 20 రూపాయలు అంటే చాలా ఎక్కువ డబ్బులు. అలాంటి 20 రూపాయల నోట్ ఇచ్చేసి వెళ్ళేవాడు మాకు. నేను లేకుండా పోయినా సరే మా అక్క దగ్గరకైతే ఇచ్చేసి మానస నువ్వు ఇద్దరు ఎత్తుకోండి అని చెప్పేసి వెళ్ళేవాడు. సరే నేనున్నా సరే అక్కకి నాకు ఇద్దరికి కలిపిచ్చేవాడు. ఆ రోజులు చాలా బాగుంటాయి. నాకు ఆ 20 రూపాయల నోటును 10 రూపాయల నోటును చూస్తే ఎన్నలేని ఆనందం. ఆ రోజులు మళ్ళీ రావండి, వస్తే చాలా బాగుండు అనిపిస్తుంది. రక్త సంబంధానికే కాదు స్నేహ బంధానికి కూడా చాలా విలువిచ్చే మనుషులు ఉంటారు కదా,
అలాంటి వాళ్ళల్లో మొదటి స్థానంలో ఉంటాడు మా షణ్ముగం మామ. మనవనికి పుట్టు వెంట్రుకలు తీసుకుంటూ ఉంటే వీడియో తీసుకుంటున్నాడు చూడండి, తనే అన్నమాట మా షణ్ముగం మామ. నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు మనవడు పుట్టినాడు అనమాట. ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నాడు మా షణ్ముగం మామ. అంటే నమ్మతారండి, నిజంగానే అవును. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. ఈ వీడియో సందర్భంగా నాకు చెప్పే అవకాశం వచ్చింది. నేను మా అక్క అప్పుడప్పుడు చెప్పుకుంటూనే ఉంటాము. అలా చెప్పుకున్నప్పుడల్లా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంకా మునేశ్వర స్వామికి పూజ అయితే చేసేసారండి. మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టుకొని పుట్టు వెంట్రుకలు అయితే తీయాలి. మా రవి అయితే కూర్చోబెట్టుకున్నాడు. రవి అంటే రమ్య వాళ్ళన్న షణ్ముగ మామ కొడుకు అన్నమాట. మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇలా వెంట్రుకలు ఇచ్చే ప్రోగ్రాం కానివ్వండి, దాంతోపాటు చెవులు కుట్టే ప్రోగ్రాం కానివ్వండి, అన్నీ మేనమామ మూలానవే వెళ్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా చదివింపులు చదివిచ్చేది, వాళ్ళకి చెవులు కుడతారు కదా బిడ్డలకి, ఆ కమ్మలు తెచ్చిచ్చేది, అవన్నీ కూడా మేనమామే చేస్తాడు. ఇక్కడ భజంత్రి అన్న ఉన్నాడు కదా, ఆ అన్నకిచ్చే వాయినం కూడా మేనమామే ఇస్తాడన్నమాట. ముందుగా 3 కత్తుర్లు అయితే మునేశ్వర స్వామి కట్ చేసి స్వామివారికి అయితే ఇచ్చేస్తారు. తర్వాత అయితే ఇలా తలనీలాలు అయితే సమర్పిస్తారు. మా రవి భార్య శత ప్రయత్నాలు చేశారు వాడిని గుండు కొట్టడానికి. వాడు అప్పుడు ఉండట్లేదు, ఏడుస్తున్నాడు. తను ఏడుస్తుంటే పురుషోత్తమన్నకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఇంకా ఎట్టకేలకు గుండు కొట్టే ప్రోగ్రాం అయితే పూర్తి చేసేశారు సక్సెస్గా భార్యాభర్తలు ఇద్దరు. పెద్దయ్యాక పన్నీగా నవ్వుకుంటాడు మా అల్లుడు గారు, అందుకోసమే అలాగే పెట్టేశాను వితౌట్ డ్రెస్లో ఉన్న వీడియోని. ఈ వీడియో పెద్దయ్యాక కూడా స్వీట్ మెమొరబుల్గా నిలిచిపోవాలని ఈ క్లిప్ని ఇలాగే పెట్టాను. చాలా బాగుంది. అదిగోండి మా ప్రియమైన తమ్ముడైతే ఎంట్రీ ఇచ్చేశాడు. ముందుగానే వచ్చాడు కానీ ఆలస్యంగా వీడియోలో కనిపిస్తున్నాడు. పక్కన మా అన్న అంటే పెద్దమ్మ కొడుకు అన్నమాట, వాళ్ళ కొడుకులు పద్మ, ఇంకా అమ్ము, చాలా మంది అందరూ మన బంధువులందరూ వచ్చారు. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా భోజనం అయితే తినేయడమే. అందుకోసమే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నల్ల మేకపోతు, నల్ల కోడిని అయితే బలిచ్చారన్నమాట మునేశ్వర స్వామికి. ఆ వీడియో తీసుకోలేదు నేను, ఎందుకు అంటే అది కాపీ రైటింగ్ పడుతుంది కాబట్టి వీడియోకి తీసుకోలేదు. అంటే ఆచారాలు ఎలా ఉంటాయి అని తెలియాలని దీన్ని అయితే ఇక్కడ వ్యక్తపరుస్తున్నాను. ఇలా చేస్తారు అని అంతే. మాకు చిన్నప్పుడు కూడా ఇక్కడే చేశారన్నమాట. ముందెవర అదే ప్లేసు, సేమ్ ప్లేస్ అన్నమాట. ఆడే చేస్తారు, ఆడే పెడతారు. అట్లా మా చిన్నాన్న అయితే ప్రసాదం పంచుతున్నారు. అంటే మునేశ్వర స్వామి దగ్గర పూజ అయిన తర్వాత ప్రసాదం ఇస్తారు అందరికీ. అది ఏమి అంటే బరుగులు, శనగపప్పు, ఇంకా బెల్లం అన్నమాట. బరుగులు అంటే మరమరాలు అంటారు కొంతమంది, మా సైడ్ అయితే బరుగులనే అంటాము. ఎండ అయితే విపరీతంగా కాస్తా ఉంది, విపరీతమైన ఉడకన్నమాట. అందుకే రమ్య కొడుకుని తీసుకొని ప్రశాంతంగా పక్కకైతే వచ్చేసింది. ఎందుకు అంటే ఎక్కువ గలాట ఉంటే ఏడుస్తూ ఉంటాడు కదా వాడు అని. మా అమ్మ మా నాన్న తర్వాత అయితే వచ్చారండి పూజకు తీసుకొని. మా నాన్నకి తమ్ముడి మనవడు అన్నమాట, మా అమ్మకి అక్క కూతురు మనవడు అన్నమాట. అట్లా చాలా దగ్గర రిలేషన్ అందరికీ. మాకే కాదు మా ఊర్లో అందరికీ కూడా అక్కడికక్కడే రిలేషన్లు అన్నమాట. అక్కడ కలిసి ఉంటాయి, ఇక్కడ కలిసి ఉంటాయి, అందరూ కలిసి ఉంటారు. అదన్నమాట విషయము. ఇంకా వంటలు అయితే దాదాపుగా పూర్తయి వచ్చాయండి. వంట చేసే వాళ్ళు కూడా మనోళ్ళే అన్నమాట, మనూరు పక్క వాళ్ళే. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాడు మా బాలాజీ. నాగేంద్రది మెయింటెనెన్స్ అన్నమాట. వచ్చిన వాళ్ళని పలకరించడం, వంట చేసే దగ్గర మెయింటెనెన్స్ చేసి అందరికీ మర్యాద పూర్వకంగా వడ్డించి పంపించడం కాన్సెప్ట్తో అయితే ఆ రోజంతా కష్టపడ్డాడబ్బా. ఇంకా టేస్ట్ ఎలా ఉంది, ఉడికిందా లేదా అనేసి అయితే అన్నోళ్ళు, బాబాయ్ అందరూ చూస్తున్నారన్నమాట. ఇక్కడ కట్ చేస్తున్న మటను మునేశ్వర స్వామికి బలిచ్చిందన్నమాట. అది కొంతమంది తినరండి, మునేశ్వర స్వామి దేవరు లేని వాళ్ళు తినరు. అందుకోసం అయితే ముందుగానే ఒక ఏటను సపరేట్గా కట్ చేసి ఇప్పుడైతే వండుతున్నారు మటన్ కర్రీ. ఏమేమి స్పెషల్ వండారంటే మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, చికెన్ కబాబ్, పాయసం, వెజిటేబుల్ పలావ్, దాంతోపాటు అప్పడం, ఒక తాలింపు. తను భాస్కర్ అన్నమాట, మేమిద్దరు ఒకే రోజు పుట్టామంట, ఒకే క్లాస్మేట్స్ కూడా. ఇక్కడైతే టేస్ట్ చూస్తూ ఉండారు, ఇక్కడైతే కబాబ్ అయితే కాలుస్తూ ఉండారు. నెక్స్ట్ తినేయడమే అన్నమాట. వంటలు అయితే దాదాపుగా పూర్తి అయిపోయాయి. ఇంకా ఇక్కడ నాన్న, చిన్నాన్న ఇంకా అందరూ మొదలు పెట్టారన్నమాట తినడం. ఎంతమంది నాన్ వెజ్ ప్రియులు ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే నీసంటే కోసుకుంటాను, ఎవరేమైనా అనుకోండి అంతే. కాకపోతే ఆయన వెంటనే తినేతాము అనుకుంటే మాకైతే సీట్లు దొరకలేదు, అందుకోసమే వెయిట్ చేస్తా ఉండము. కొంతమందికి
వెజ్ ఫుడ్ అంటే ఇష్టము, కొందరికి నాన్ వెజ్ ఫుడ్ అంటే ఇష్టము. మొదటగా స్వీట్ అయితే పెట్టారు. ఎందుకు అంటే ఏ ఫంక్షన్ అన్నా కానీ తీపి చేయాలి కాబట్టి నోరు. పాయసంతో మొదలుపెట్టి బిర్యానీ, మటన్ కర్రీ, దాంతోపాటు చికెన్ కబాబు, ఇంకా వైట్ రైసు, బిర్యానీ అవన్నీ ఉన్నాయనుకోండి. పెండలైతే వేశారు భోజనాలు తినడానికి. ఇంకా చల్లగా మనకైతే చింతమాన్ ఉంది. ఈ చింతమాన్ కింద ముందు కూడా మనం ఒకసారి దావత్ పెట్టాము, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశానన్నమాట. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది, వాతావరణం చాలా బాగుంది. మా ఊరు కీలేరులో అన్నమాట. కొంతమంది అయితే తింటూ ఉంటే, కొంతమంది అయితే బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. బంధువులంతా ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఫంక్షన్స్లోనే కదా కలుస్తారు, పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో అలా అన్నమాట. ఇంక అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. అటుపక్క అయితే వెజ్ ఫుడ్ అండి. వెజ్ ఫుడ్ తినే వాళ్ళు అయితే వెజ్ ఫుడ్ తింటా ఉన్నారు, ఇంకా వండే వాళ్ళు వండుతూనే ఉన్నారు. ఇక్కడ వెజ్ బ్యాచ్ అన్నమాట, వీళ్ళంతా వెజ్ ఫుడ్ తినేవాళ్ళు, అందుకే ఇలా వెజ్ ఫుడ్ తింటున్నారు. వీళ్ళకి సపరేట్గా చేశారండి, అంతా కలిపి ఒకరే చేసినా కూడా సపరేట్ పాత్రలలో అయితే చేశారు. అసలే ఆకలి దంచేస్తూ ఉంది, ఇంక అందులోనూ నాన్ వెజ్, ఇంకా నోట్లో లాలాజలాలు అయితే ఊరిపోతూ ఉన్నాయి స్మెల్కి అయితే. నాకైతే ప్లేస్ దొరకలేదు, కాసేపు అయితే వెయిట్ చేశాం కానీ మొత్తానికి ప్లేస్ అయితే దొరికింది. వెనకాలైతే కాసు కూర్చొని అయితే సీట్ లాగేసుకున్నాము. ఎందుకు అంటే మళ్ళీ ఎక్కువ జనాలు అయితే మనకి ఇంకాస్త ఆలస్యం అవుతుంది, మనమైతే అంతవరకు వెయిట్ చేయలేమనేసి అయితే వెళ్ళి కూర్చునేసాము. మొదటగా చికెన్ బిర్యానీతో మొదలు పెట్టాము, తర్వాత అయితే మటన్ కర్రీ, కబాబు, వైట్ రైస్, రసంతో అయితే ముగిచ్చేసాము. మంచిగా లాగిచ్చామన్నమాట, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేట్ నిండా. మీకు బిర్యానీ అంటే ఇష్టమా, చికెన్ ఫ్రై, రసం రైస్ అంటే ఇష్టమా కామెంట్ చేయండి. చికెన్ ఫ్రై కావచ్చు, మటన్ ఫ్రై కావచ్చు, ఏదైనా కావచ్చు. రసం రైస్తో పాటు ఫ్రై కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, చాలా మందికి నచ్చుతుంది, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. మంచిగా మిరియాల రసం పెట్టుకొని చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది రసం ఫ్రై కాంబినేషన్ అయితే. మన ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, కొంతమంది కాదు చాలా మంది అయితే ఉన్నారండి. అందరికీ వడ్డిచ్చే దాంట్లో సహాయపడదామంటే అక్కడ గ్యాప్ అయితే లేదు. నాకు అక్కడ ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు ఎంతో కొంత పనిలో అయితే సహాయపడాలి. కష్టపడే వాళ్ళనే ఎక్కువ బాధ పెట్టించకూడదు, కాబట్టి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తలా ఒక పని చేయాలి అనేదైతే నా ఆలోచన. కాకపోతే అక్కడ నాకు గ్యాప్ దొరకలేదు, వాళ్ళే పెట్టేశారన్నమాట. సరే అనేసి నేను మళ్ళీ అయితే కాసేపు బాతాకాని కొడదామనేసి అయితే మాన్ కిందికే వచ్చేసాను. ఇందాక చెప్పా కదా మా షణ్ముఖ్ మా ఫ్రెండ్స్తో ఇప్పటికీ కూడా చాలా బాండింగ్ ఉంటుంది, వాళ్ళకి చాలా మంచిగా ఉంటారు అనేసి. వీళ్ళిద్దరూ కూడా తన క్లాస్మేట్స్ అంటండి. అందరూ వచ్చారు, అందరూ తింటున్నారు. తనేమో నాన్ వెజ్ తినడండి, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వచ్చాడనమాట వడ్డించడానికి. ఏమో వాడి చింతకాయలు పెరుగుతా ఉన్నాడు. నువ్వు చెప్ప వాడి చింతకాయలు అని చెప్తాను. ఉన్నాయి కదా ఆడ పైన ఉన్నాయి. ఏదో బుజ్జి చెప్పు బుజ్జి, తింటే తగ్గేళ్తుంది దాంట్లో. బిర్యానీ మటన్ అంతా ఆల్ రౌండరు. మా భైమం అయితే నాన్ వెజ్ తినడు, ఇంకా వెజ్ ఫుడ్ అయితే తినేసి వాడి చింతకాయలు అంటాం మేము. మీరేమంటారో కామెంట్ చేయండి. సీమ చింతకాయలు అని కూడా కొంతమంది అంటారు. ఇది కూడా సీజనల్ ఫ్రూటే, సీజనల్లోనే దొరుకుతాయి, చాలా బాగుంటాయి. చాలా సంవత్సరాలు అయింది నేను అయితే దాన్ని టేస్ట్ చేసి. ఈ రోజైతే టేస్ట్ చేశాను. వాళ్ళ ఊరు దగ్గర దండిగా ఉండే, ఇక్కడ ఈ ఊరు దగ్గర అయితే అసలు చెట్టు చూతామంటే కూడా లేదు. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత అయితే వాడి చింతకాయలను అయితే తిన్నాను అన్నమాట. మా పద్మానైతే వీడియో తీయమన్నాను, తల కిందికి కాళ్ళ పైకి అలా తీసింది వీడియో. ఏం చేయాలి చెప్పండి, పద్మ అంటే మా అక్కండి. ఫైనల్గా మాధవి, రంజిత్, మాధవి వాళ్ళ హస్బెండ్ వచ్చారన్నమాట, అంటే మా శేషమామ కూతురు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీనే అన్నమాట. అంటే వేరొక్కటే తీగలు అక్కడక్కడ పారాయి అంటారు కదండి పెద్దవాళ్ళు, అలా అన్నమాట. మా తమ్ముడు కూడా వచ్చాడు ఫైనల్గా. అందరూ తినేసి లాస్ట్ బంతిలో అయితే కూర్చున్నాడు. మా నంద, మా చెల్లి అందరూ తింటున్నారు. ఇంకా ఇదే అన్నమాట ఫైనల్ బంతి. ఇంకొచ్చే వాళ్ళు ఒకరిద్దరు బయట వాళ్ళు ఎవరైనా రావచ్చు. మా ఇంద్రకు కూడా వెజ్ ఫుడ్ అన్నమాట, నాన్ వెజ్ అయితే తినదండి. అందుకే వెజ్ తినే వాళ్ళంతా కడకడగా ఉంటారు, అక్కడికైతే రారు. మనం వచ్చిన పని అయితే పూర్తయిపోయింది, ఇంటికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైనది.
టాటా బాయ్ బాయ్ చెప్పేసి అయితే బయలుదేరేసాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఉంటానండి, బాయ్.